హాయ్ అందరికీ, నేనైతే కాకరకాయ పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా కాకరకాయలన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, మెంతి పొడి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పోపు చల్లారిన తర్వాత అందులో ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకొని అంతా కలుపుకొని తర్వాత ఒక 4 నిమ్మకాయలు పిండుకొని అంతా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవాలి. 2-3 నెలలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.